ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకుని టూరిజం వాళ్లకు బదలాయించడం. సాధువులు భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈ రోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 31 ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం. అంటే ఆ హోటల్ కు తిరిగి అనుమతి ఇవ్వటం, ఆ ఒబరాయి హోటల్ కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి టీటీడీ స్థలం అవసరమా అన్నది మొదటి ప్రశ్న అయితే, అక్కడి నుంచి మీరు ఆ హోటల్ ని తీసివేస్తాము అని చెప్పినప్పుడు టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఆ స్థలాన్ని టీటీడీకి ఇచ్చివేసి ఈ హోటల్ వాళ్లకు మీరు ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎయిర్పోర్ట్ దగ్గర మరొక చోటనో కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్న చోట అక్కడ ఇవ్వకుండా అత్యంత ఖరీదైనటువంటి టీటీడీ స్థలాన్ని బదలాయించటము, ఆ స్థలం కూడా ఇప్పుడు టూరిజం శాఖ వాళ్లకు సంబంధించినటువంటి స్థలం కంటే కూడా అలిపిరికి అతి చేరువలో ఉన్నటువంటి స్థలాన్ని టీటీడీ స్థలాన్ని టూరిజంకి ఇవ్వటం వెనుక మతలబు ఏంటి?